మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రగిరి నియోజకవర్గం వేదాంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పసుపు కుంకుమ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు టీడీపీ నేతలు. ఇక ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట చోటు చేసుకుంది. ఇక చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం వేదాంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పసుపు కుంకుమ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రసంగాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తోపులాట చోటు చేసుకుంది. ఘర్షణలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పృహ తప్పి పడిపోవడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, చెప్పండి, చంద్రగిరి నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? సువర్ణ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పసుపు కుంకుమ కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలోని వేదాంతపురంలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావడంతో ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే ఆయన పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా స్థానికంగా ఉన్నటువంటి పులివర్తి నాని సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు మాత్రం అతను ప్రోటోకాల్ ప్రకారం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే కావడంతో అతను ఈ యొక్క సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా గట్టిగా కూర్చున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెనుతిరిగి వెళ్లిపోవాలని చెప్పి కూడా అక్కడ నినాదాలు చేయడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడే కూర్చొని ధర్నా నిర్వహించారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా కూడా పులివర్తి నాని, ఏదైతే టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి పులివర్తి నాని కార్యకర్తలు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఒకరికొకరు తోపులాట చోటు చేసుకుంది, ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క తోపులాటలో ఒక్కసారిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సుఖతోపి కింద పడిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఆయన్ని హుటాహుటిన పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి తిరుపతి రుయాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తిరుపతి రుయాసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నాడు. వైద్యులు పరీక్షించి ఆయన ప్రాణాపాయం ఎటువంటి పరిస్థితుల్లో లేదని చెప్పి ఆయన సురక్షితంగా ఉన్నారని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గీయులు మాత్రం ఒకటే చెప్తున్నారు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావడంతోనే తాను ఈ యొక్క కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అయితే ప్రభుత్వ కార్యక్రమాలు కాబట్టి తాను పాల్గొని ప్రసంగిస్తుండగా తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకోవడం, ఇటువంటి కార్యక్రమాలు పాల్పడడం పైన పూర్తిగా మండిపడుతున్నారు. అయితే పోలీసులు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకే ఒత్తాస కల్పిస్తూ కూడా తమని అక్కడి నుంచి వేసే ప్రయత్నం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం తాను కార్యక్రమాలు ఎందుకు పాల్గొనకూడదని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అడిగిన నేపథ్యంలోనే అక్రమ అరెస్టులకు పాల్పడిన సందర్భంలో తాము అక్కడ కూర్చొని ధర్నా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత మా పైన ఘర్షణకు దిగారు, చేశారు. ఈ క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్కసారిగా సుఖతప్పి పడిపోవడంతోనే తమ నాయకుడిని ఇప్పుడు తీసుకుని వచ్చి ప్రస్తుతం తిరుపతి రుయాసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పి ఖచ్చితంగా దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఈ ఘటనకు పాల్పడినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సువర్ణ, అయితే ఉమాశంకర్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పృహ తప్పి పడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ ఘటనపై పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం తిరుపతి రుయాసుపత్రికి తరలించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని
తిరుపతి రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్ధనాయక్ దగ్గర నుండి పరీక్షించారు. అయితే ఆయన గ్లూకోజ్ శాతం పూర్తిగా పడిపోవడంతో ఒక్కసారిగా అక్కడ హడావిడి తోపులాట చోటు చేసుకోవడంతో ఆయన ఒక్కసారిగా స్థితితో పడిపోయాడు. అయితే కొంత వైద్య చికిత్సల అనంతరం ప్రస్తుతం ఆయన సురక్షితంగానే ఉన్నారు. ఆయనకి వైద్య సేవలు అయితే అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి కూడా సిద్ధనాయక్ ఒక ప్రకటన చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటన పైన పూర్తిగా వైసీపీ కార్యకర్తలు అయితే మాత్రం మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకొని ఇటువంటి కార్యక్రమాలు పాల్పడడం కష్టంగా దీన్ని చట్టరీత్యా నేరం అని చెప్పి కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇదే ఘటన పైన తిరుపతి ఏదైతే ఇన్ఛార్జ్ ఉన్నాడో భూమన కరుణాకర్ రెడ్డి దీనిపైన పూర్తిగా కూడా మండిపడుతున్నారు. ప్రస్తుతం తిరుపతి ఎస్పీ అర్బన్ ఎస్పీ అన్బురాజన్ కూడా ఈ ఒక ఘటన పైన ఫిర్యాదు చేసేందుకు ఆయన ఎస్పీ కార్యాలయానికి చేరుకుంటున్నట్టే సమాచారం అందుతోంది. మరికొద్ది సేపట్లో కరుణాకర్ రెడ్డి ఘటన పైన ఖచ్చితంగా ఇది ఎవరైతే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఇటువంటి ఘర్షణ వాతావరణం తీసుకొచ్చారో ఆయనకి ఇటువంటి అంటే ఆసుపత్రికి పాలు చేయడానికి ఎవరైతే కారణం ఉన్నారో వాళ్ళపైన పూర్తిగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ కూడా కరుణాకర్ రెడ్డి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంశాలతో పాటు కరుణాకర్ రెడ్డితో కలిసి అన్బురాజన్ కి ఒక ఘటన పైన కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్.